ఆడియో క్లిప్లో ఉన్నటువంటి వాళ్ళు అటు ప్రీతి లావణ్యనేనా లేకపోతే ఇది ఫేక్ ఆడియోనా? అనిపిస్తుంది నాకు ప్రీతినే అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ప్రీతి అనే అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఉదయ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ మధ్యలో నా గురించి కూడా మాట్లాడుతున్నారు. నాకు చాలా లీడ్స్ వచ్చాయి. లైక్ ఆ ఆడియో విన్నప్పుడు నాకు బన్ను ఎవరు, శివ ఎవరు, కార్తీక్ ఎవరు, నాకు భలే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వీళ్ళందరూ ఎవరు తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను. సో నాకు కొన్ని లీడ్స్ కొంతమంది ఇచ్చారు. సో కొంతమంది అంటే నేను చాలాసార్లు నా వాట్సాప్లోనే చెక్ చేసుకునేవాడిని. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు చాలానే లీడ్స్ వచ్చినాయి. అందులో కొంతమంది ఇస్నాపూర్ నుంచి మెసేజ్ చేశారు, కొంతమంది అలా మెసేజ్ చేశారు. అందులో వీడిని అడిగితే వీడిని గెలిగితే నీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుందన్నాయి అని అలా వచ్చారు. సో ఆ ఈ ఉదయం కూడా నాకు తెలియదు, జస్ట్ ఒక ఉదయ్ అనే పేరు వచ్చిందే. సో నేను మెసేజ్ చేసి హాయ్. ఎగ్జాక్ట్లీ మీరే హాయ్ అని మెసేజ్ చేశారు అని చెప్పేసి అక్కడ ఆడియో క్లిప్లో కూడా చాలా క్లియర్గా ఉంది, మీరు అగ్రీ చేస్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే మీ అడ్వకేట్ మాట్లాడినప్పుడు ఎందుకు ఇన్ని రోజుల నుంచి అటు ముందుకు రాలేదు అని అంటే, ఇప్పుడు శేఖర్ భాష వచ్చి బయటికి ఫైట్ చేయడంతో వాళ్ళు అప్రోచ్ అయ్యారు అని చెప్పారు. అంటే మీరు అప్రోచ్ అయ్యారా లేదంటే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఇక్కడ ఇద్దరు అటు అడ్వకేట్ ఒక విధంగా చెప్తున్నారు, మీరు ఒక విధంగా చెప్తున్నారు. ఎవరిని అప్రోచ్ అయ్యారు? అదేంటున్నా, నేనే ఫస్ట్ ఉదయ్కి మెసేజ్ పెట్టాను హాయ్. అది కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఉదయ్కే కాదు, ఎవరైతే నాకు కొంతమంది లీడ్స్ పంపిస్తుంది, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి పెట్టు నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ అబ్బాయికి పెట్టిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను చాలా క్యూరియస్గానే ఉన్నాను. ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు రాబట్టాలని చెప్పి తెలుసుకోవడానికి నేను పెట్టాను. దాంట్లో ఆవిడ ఫ్రెండ్ అయితే ఏంటి, ఇంకెవడ ఫ్రెండ్ అయితే ఏంటి. సో బేసికల్లీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తేనే కదా తెలిసేది వాళ్ళని. అందుకనే ఉదయ్కి పెట్టాను. తర్వాత వాళ్ళ బన్ను అని ఎవరో ఉన్నారు, అతనికి కూడా ఫోన్ చేశాను. అది కూడా ఆవిడకి తెలుసు. మా పన్నోడికి ఎందుకు ఫోన్ చేస్తావు, ఎందుకు చేస్తాం, ఆ రోజు నువ్వు ఉన్నావు, అక్కడ ఉన్నావు, జరిగిందేంటో చెప్తావు, చాలా క్లియర్గా ఉందంటే వాడు చాలా తెలియదు నాకేం గుర్తులేదు సార్ అన్నాడు. వాడు తర్వాత వెళ్ళి ఆవిడకి చెప్పాడు. ఆ విషయం నాకు అర్థమైంది. అంత క్లియర్గా వినిపించాను కూడా. అరే జరిగింది అక్కడ బన్ను అంటే నువ్వే కదా బన్ను అంటే నేనే సరే చెప్పలేదు. కొంతమంది ఓపెన్ అయ్యారు. అయితే ఉదయ్కి మెసేజ్ చేసినప్పుడు కూడా ఉదయ్ పెద్ద రెస్పాండ్ అవ్వాల. కాకపోతే నేను ఎప్పుడైతే వీళ్ళని ప్రోబ్ చేస్తున్నాను అని తెలిసిందో ఆవిడికి డౌట్ వచ్చేసింది. వీడియో మెల్లగా ఎట్లా కొట్ట తీగలాగేస్తాడు, డొంకంతా కదిలిపోతుంది నాకు అని చెప్పి మెల్లగా ఏం చేసింది, వీళ్ళని భయపెట్టడం మొదలెట్టింది ఉదయ్ని, ప్రీతిని. ఎలా, ఈ ఉదయ్ ఫోన్ గత సంవత్సరం నుంచి ఆవిడ దగ్గరే ఉంది. దట్ షీ ఆల్సో యాక్సెప్టెడ్. మీకు కావాలంటే ఆ కాల్ రికార్డు కూడా ఉంది. సో ఆ ఫోన్లో ఏమున్నాయంటే ఉదయ్ ప్రీతికి సంబంధించిన కొన్ని క్లోజ్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవి పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తూనే ఉంటుంది. దిస్ పూర్ గర్ల్ హ్యాస్ నో అదర్ ఆప్షన్స్ టు బీ నైస్ టు హర్. ఒకవేళ కనుక చెప్పనివ్వండి, ఈవిడ ఇంత నైస్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒకవేళ నైస్గా మాట్లాడకపోతే ఈవిడ బయటపడుతుంది. ప్రేమ నటించకపోయినా కూడా ఆవిడకి ప్రాబ్లమే. అందుకని సో అలా క్యాజువల్గానే ఉంది. కానీ ఆవిడకి భయపడి మెల్లగా ఈవిడ విశ్వరూపం చూపించడం మొదలెట్టి ఏంటి, వేరే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది అమ్మాయి పేరు మీద, ఇదిగో చూడు ఇట్లా వస్తున్నాయని చెప్పి బెదిరించారు. ఫోటోలు గీటోలు పెడుతుంది. కానీ మీరు ఎక్కడా కూడా అంటే ప్రీతిని బెదిరిస్తుంది ఫేక్ అకౌంట్ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం విన్నటువంటి ఆడియో క్లిప్ లో ఎక్కడా కూడా తను భయపడుతున్నట్టు ఎక్కడా లేదు. చాలా క్లోజ్ గా అంటే మీరు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు అంటే, మీరు అప్రోచ్ అయ్యారని ఇది 1 వీక్ క్రితమే జరిగింది. ఈ బెదిరింపు అనేది 2-3 రోజుల నుంచి. ఎందుకంటే తను ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు చేసిందో తనకు ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది. నువ్వు పొరపాటున కనుక శేఖర్ భాష కానీ ఎవరికైనా సరే మీడియా ముందుకు వెళ్ళావంటే నీ తాట తీస్తా. ప్రీతినే స్వయాన ఎవరికి లావణ్యకి కాల్ చేసినట్టుగా కనిపిస్తుంది. లావణ్యకి చాలా క్లియర్ గా చెప్తుంది, ఎందుకంటే శేఖర్ భాష మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాడు, మేము ఎలాంటివి చెప్పడం లేదు, ఏమీ లేదు, ఎందుకు అని చెప్పేసి అంటుంది. అంటే ఎందుకు అంటే నేను చెప్పేస్తాను అక్క నీకు సంబంధం అని చెప్తారా? ఎవరైనా చెప్తే ఆవిడ ఒప్పుకుంటుందా? తాట తీసేస్తుంది. అసలు మీరు కాల్ చేశారని ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి? తనకి ఇవ్వకుండానే సీక్రెట్ గానే డైరెక్ట్ మీతోనే అప్రోచ్ అయ్యి అన్నీ కూడా రివీల్ చేయొచ్చు కదా. కరెక్ట్, అప్పటికి ఇంత ఎవాల్వ్ అవ్వాలా. ఉదయ్ ఎవరో కూడా నాకు తెలియదు. బేసికల్లీ నేను జస్ట్ ఉదయ్కి హాయ్ అని పెట్టంగానే ఆవిడకి నేను ఊరికి హాయ్ అని పెట్టాను. వీళ్ళలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని నాకు తెలియని కూడా తెలియదు. బట్ ఇది అవాల్వ్ అవడానికి కారణం కూడా ఆవిడే. ఎందుకంటే భయపడిపోయింది, వీళ్ళు ఎక్కడ చెప్పేస్తారు అని చెప్పి వాళ్ళని బెదిరించడం మొదలెట్టింది. 2-3 రోజులు 4 రోజుల తర్వాత. ఈ కాల్ వారం రోజులు అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు 2-3 రోజుల నుంచి వీళ్ళకి చుక్కలు చూపిస్తుంది అనమాట. రకరకాల ఫోటోలు పెట్టడం, దానికి ఏదో కామెంట్లు పెట్టడం, ఇవన్నీ చేసేటప్పటికి వీళ్ళు తట్టుకోలేకపోయారు ఇంకా. సో మొత్తానికి బయటకు వచ్చారు. సో అంటే పొగెడితే పురుగులు బయటకు వస్తాయి అన్నట్టుగా నేను జస్ట్ అలా హాయ్ పెడితే ఆ హాయిలో ఆవిడ పాపం అంతా ఎత్తుకొని ఇలా బయటపడిపోయింది ఆవిడ. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మి బయటికి వచ్చారు ప్రీతి? అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు లావణ్యతో ఉన్నారు. రీసెంట్గా అంటే మేబీ మీరు చెప్పినట్టు 1 వీక్ అయినా కూడా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సడన్గా మీ వైపు ఎలా టర్న్ అయ్యారంటారు? అంటే మీరేమన్నా బెదిరించారా? చిచ్చి అస్సలు కాదు. ఒకటి మీడియాలో బలంగా నిలబడింది నేను అని ఒక ధైర్యం ఉంది. బట్ ఇంకొకటి ఇది ఆవిడ స్వయంకృత అపరాధం. ఎలా అంటే
వాళ్ళని ఎవరు నేడని కూడా నమ్మదనమాట ఆవిడ. ఎలా నువ్వు పెట్టేస్తావు, నువ్వు ఏదో ఒకటి చేసేస్తావు, వాడు రోజుకొక ఆధారం తీసుకొచ్చేస్తున్నాడు, ఇంకా నా పని అయిపోతుంది, మీరు కంపల్సరీగా నాకే ఉన్నారు, నాతోటే ఉన్నారని చెప్పి అనుక్షణం అంటే యాంగ్జైటీ తోటి విపరీతంగా ఎక్కువ ఆలోచించేసి బెదిరించడం మొదలెట్టేసింది. ఆ బెదిరింపు అవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేశారు. వాళ్ళు ఎంత క్లియర్గా పదే బెదిరించారు అని చెప్తున్నారు, కానీ మనం విన్న ఆడియో క్లిప్ లో వాళ్ళ మధ్య చాలా ఆడియో క్లిప్ వారం రోజుల క్రితం, దాంట్లో బెదిరింపు ఏం లేదమ్మా. ఆడియో క్లిప్ జస్ట్ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? అంటే బెదిరిస్తే ఏమని బెదిరింపు కాస్ట్ చేస్తారు? అయ్యో అబ్బాయి లేడా, వాట్సాప్ చాట్ ఉంది, వాట్సాప్ చాట్ ఉంది చాలా క్లియర్గా. చేతనా కొడుక నువ్వు వెళ్ళావంటే, ఈ అబ్బాయి నీ ఉదయ్ నా తమ్ముడు, ఉదయ్ ఫేస్ మాత్రం బ్లర్ చేస్తాను, నీ ఫేస్ మొత్తం నీ బండారం బయట పెడతాను, నీ వీళ్ళిద్దరి పర్సనల్ వీడియోస్ అన్నీ కూడా బయట పెడతాను, క్లియర్ చాట్ ఉంది, నేను మీకు పంపిస్తాను చూడండి. ఇది వారం రోజుల క్రితం గాలి గురించి మీరు అడుగుతున్నారు. వారం రోజుల క్రితం నథింగ్. ఆవిడ డౌట్ పెద్దదయ్యి ఆవిడే వీళ్ళని పీడించి ఇంకా భరించలేని స్టేజ్లో బయటకు వచ్చారు. అది జరిగింది. ఇప్పుడు అంటే ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? అటు ప్రీతికైనా, లేకపోతే ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని భావిస్తున్నారు? ఖచ్చితంగా అమ్మ, ఈవిడ ప్రీతి చెప్పిన దాంట్లోనే ఒక 6 మంది ఉన్నారు బాధితులు. ఇంకా ఇది ఆ సంవత్సరం మాత్రమే, ఇది ప్రతి సంవత్సరం ఇదేట. ఆవిడ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక 24 ఎందుకు అనేది కూడా మనం అడగాలి. ఎందుకు ఒకరికి బలవంతంగా అలవాటు చేయాలి? ఒక మనిషి డబ్బులేం రావట్లేదు కదా, అవుట్ ఆఫ్ ఫన్ ఎందుకు అలవాటు చేస్తారు తెలుసా మీకు? ఆవిడ డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక 24 అవర్స్ పాటు నిద్ర రాదట, కంటిన్యూస్గా మ్యూజిక్ ప్లే చేస్తూ ఆ డీజే చేస్తూనే ఉంటుందట. ఆవిడకి తోడు ఎవరైనా కావాలి. అండ్ ఈవిడ్ని చెలికెత్తలాగా తెచ్చుకొని ప్రతిసారి చెల్లి రా చెల్లి అని చెప్పి పిలిచి బలవంతంగా నోట్లో ఇట్లా పెట్టేసి బాటిల్తో థమ్స్అప్ పోసేసి, ఇంకా ఆవిడకి ఫస్ట్ టైం అది. తర్వాత రెండోసారి ఇలా చెయ్యి అక్క నాకు వద్దక్క అన్నా కూడా లేదు, నువ్వు నా చెల్లి అయితే చెయ్యి అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ లాగా చేసి తనతో అంటే ఈ డ్రగ్స్ అలవాటు చేసి ఎన్ని మంత్స్ అవుతుందా, ఇయర్స్ అవుతుందా, డేసే అవుతుందా? ఇయర్ అవుతుందమ్మా, ఇయర్ పైన అవుతుంది. అది క్లియర్ కట్గా వాళ్ళ నాకు టక్కుమని గుర్తురాదు, బట్ ఇయర్ పైన అవుతుంది, ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ సంవత్సరం పైన ఈ డ్రగ్స్ బారిలో ఉండింది. తర్వాత ఫైనల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ టెండెన్సీ, ఆల్మోస్ట్ సూసైడ్ కూడా చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయి, తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి రీహాబ్లో చేర్పించారు. ఆ రీహాబ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇది ఉంటుంటే, ఆవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేయడం మొదలెట్టింది. ఏంటి అదే ఇంకా మళ్ళీ చేద్దామనో ఇంకో ఏమిటో తెలియదు, బట్ ఐ డోంట్ నో వాట్. ఫైనల్లీ పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ అనేది మీరు ఇచ్చారు? కంప్లైంట్లో ఏమని అసలుకి రాశారు? ఇప్పుడు కొంత ఎవిడెన్స్ ఇచ్చామమ్మా. వాళ్ళు అంటే ఈఎంఐకి సంబంధించిన రీహాబిటేషన్కి చేరినవి ఇంకా మిగతావన్నీ కూడా అది త్వరలో సబ్మిట్ చేస్తారు. 3 days టైం ఇచ్చారు. ఈ 3 daysలో మనం సబ్మిట్ చేయాలి. అండ్ మీరు గమనిస్తే, మీరు నన్ను అడగనే కదా, మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, అటు పెట్టండి మైక్, మీరు చెప్పండి. ఆవిడ ఇప్పటిదాకా బెదిరిస్తోంది అన్న మాటలో వాస్తవం ఉందా లేదా అనేది కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మీడియాలో టక్కుమని ఏవో హల్చల్ చేసే ఫొటోస్, అవి ఎవరమ్మా? ఎవరి ఫొటోస్ హల్చల్ చేశారు? మీరు చూశారు కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను ఆ ఫొటోస్ ఏంటి అనేది చూడలేదు. మీరు చూసారమ్మా? ఈ మీడియా నాటకాలు నా దగ్గర వద్దు ప్లీజ్. మీరు చెప్పండి ఎవరి ఫొటోస్ అనేది, మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఎగ్జాక్ట్లీ అంటే మీరేం ఫొటోస్ ప్రీతి ఫొటోస్ మీరు చూసారా లేదా? ప్రీతి ఏం ఫొటోస్, దేనికి సంబంధించి? అంటే పర్సనల్ ఫొటోస్. ప్రీతి ఈ 2 రోజుల నుంచి ఏదైతే బెదిరిస్తోందో